నెల్లూరు నగరంలోని నవపేట డబ్బాల సందు సమీపంలో మెగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అందులో భాగంగా స్వామివారి విగ్రహ ప్రతిష్ఠతో ప్రారంభమై ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నిమజ్జన కార్యక్రమంతో ముగుస్తుంది అని కార్యనిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ముక్కాల తిలక్, బూదాటి అవినాష్, భార్గవ్, రాజేష్, మహేష్, అశోక్, రవి, సాయి, ప్రభాకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. మెగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నవాపేట డబ్బాల సందు నందు గత 15 సంవత్సరాల నుంచి వినాయక చవితి జరుగుతుంది. సోమవారం నాడు అన్నదానం జరుగుతుంది. అన్నదాన కార్యక్రమంలో ముక్కాల ద్వారకానాథ్ పాల్గొంటారు. 500 మందికి అన్నదానం జరుగుతుంది. మరుసటి రోజు కోలాటం జరుగుతుంది. నిమజ్జన ఏ రోజు జరుగుతుంది? 11వ తేదీ నిమజ్జనం, బుధవారం రోజు నిమజ్జనం ఉంటుంది. ఆ రోజు బుద్ధి ఊరేగింపు, లడ్డు వేలం పాట అన్ని. లడ్డు వేలం పాట లాస్ట్ ఇయర్ మీకు ఎంత పోయింది? లాస్ట్ ఇయర్ 1 లాక్ 1 లాక్ పోయింది. ఓకే, ఈ కార్యక్రమంలో మీతో పాటు ఎవరెవరు పాల్గొన్నారు? మా మిత్రులు ముక్కాల తిలక్, భార్గవ్, రాజేష్, అవినేష్, అశోక్ అందరూ పాల్గొన్నారు. మహానగరాల ధీటుగా వినాయక చవితి అనేది ఇప్పుడు హైదరాబాద్కి ధీటుగా విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఉత్సవం చేస్తున్నారు. దానిపై మీ స్పందన? అన్ని దగ్గరలో కూడా హైదరాబాద్ నుంచి బాగా చేస్తూ ఉన్నారు. అంటే పోటా పోటీన ఈ వినాయక చవితి ఇప్పుడు నెల్లూరులో చేస్తున్నారు. సో దానిపై మీరు అభిప్రాయం ఏంటి? ప్రతి సంవత్సరం మనం ప్రత్యేకంగా తయారు చేయించేవారు, కానీ ఈ సంవత్సరం మామూలు గ్లాస్ ఆఫ్ తీసుకొచ్చాము. నెక్స్ట్ ఇయర్ ఏంటంటే ప్రత్యేకంగా ఏదైనా న్యాచురల్గా తయారు చేయడానికి ప్రయత్నిస్తాం. వినూతనంగా చాలా వరకు మన బయట విగ్రహాలు చూస్తే వివిధ తరహాల్లో వివిధ థీమ్స్లో విగ్రహాలను ఏర్పాటు చేశారు. సో మీరు ప్రత్యేకంగా ఎటువంటి థీమ్ని మీరు అనుసరించి ఈ విగ్రహాన్ని మీరు ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది? ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఈ కార్యక్రమము నిర్వీర్యంగా చేస్తున్నారు? 15 సంవత్సరాలు నిర్వీర్యంగా చేస్తాం. ఓకే, ప్రత్యేక కార్యక్రమాలలో భాగంగా కోలాటంతో పాటు ఇంకేమైనా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారా? అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఉంటుంది. ప్రత్యేక కార్యక్రమాలు. మీ పేరండి? నా పేరు అశోక్. అశోక్. అందరికీ నమస్కారం. మాది గాండ్ల వీధి, నవాపేట. మేము గత 15 సంవత్సరాలుగా వినాయక చవితి వచ్చి అంగరంగ వైభవంగా జరుపుతున్నాము. గత 4 సంవత్సరాల నుంచి ఎకో ఫ్రెండ్లీగా మేము వినాయక చవితి చేస్తున్నాము. ఈ సంవత్సరమే కొత్తగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో వినాయకుడిని పెట్టాము. గత సంవత్సరం టెంకాయలతో, మొక్కజొన్న కంకులతో, మట్టితో, మట్టి విగ్రహాలు, అలాగా ఎకో ఫ్రెండ్లీతో మేము చేస్తూ వచ్చాము. ఈ సంవత్సరం కొత్తగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో బొమ్మ పెట్టాలని చెప్పేసి బొమ్మ పెట్టాము. మా కార్యక్రమాలు వచ్చేసి 3వ రోజు అన్నదానం చేస్తాము. 500 మందికి అన్నదానం చేస్తాము. తర్వాత 4వ రోజు కోలాటం ఉంటుంది. 5వ రోజు వచ్చేసి ఉట్టి ఊరేగింపు, డీజే ఉంటుంది. ప్రత్యేక కార్యక్రమాలలో భాగంగా మీరు కోలాటము, డీజే నిర్వహిస్తున్నారా? అవును. ప్రత్యేకంగా మీరు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎంతమందికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు? మేము 500 మందికి అన్నదానం. అది ఏ రోజు ఉంటుంది? టైమింగ్ ఏ టైమింగ్లో ఉంటుంది? 3వ రోజు ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. ఎవరి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమము మీరు నిర్వహిస్తున్నారు? మా కమిటీ వచ్చేసి మెగా ఉత్సవ కమిటీ, మా కమిటీ పేరు. ఓకే. మాకు అండగా వచ్చేసి ముక్కాల ద్వారకానాథ్ గారు ఉన్నారు. వాళ్ళ అబ్బాయి ముక్కాల తిలక్ గారు ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో మేము అంతా చేస్తుంటాం. ఓకే. ఇక టోటల్ మీద ఎన్ని రోజులు ఈ కార్యక్రమాన్ని మీరు నిర్వహిస్తారు ఇక్కడ? 5 రోజులు చేస్తామండి. ప్రతి సంవత్సరం కూడా మీరు ఇదే విధంగా 5 సంవత్సరాలు నిర్వహిస్తారా, లేకపోతే 3 రోజులా? ప్రతి సంవత్సరం 5 రోజులు విగ్రహ పెడతాము. సో రానున్న రోజుల్లో వినాయక చవితి క్రేజ్ అనేది చాలా వరకు ఎక్కువ అవుతా ఉంది. సో భవిష్యత్తులో ఎలా ఉంటుంది? అంటే మేమంతా స్నేహపూర్వకంగా చేయాలనుకుని చేస్తున్నాము. అంటే ఎలాంటి రాగద్వేషాలు లేకుండా, ఎవరితో కక్ష కార్యక్రమాలు చేయకుండా అందరూ ఫ్రెండ్లీగా ఉండాలనుకొని మా వంతు బాధ్యతగా మేము అందరితో స్నేహంగానే వెలుగుతూ వస్తున్నాము. కాబట్టి మేము మా ఉత్సవాన్ని చాలా గ్రాండ్గా చేయాలనుకుని ప్రతి సంవత్సరం స్టార్ట్ చేస్తాము. ఇంకా మీదటి కూడా అలాగే చేస్తూ ఉంటాము. మీ పేరండి? నా పేరు మహేష్. మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి.